హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అలసందల పులుసు అనమాట. పచ్చి అలసందలతో చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తే చూడండి. పచ్చి అలసందలు ఇలా ఒలుసుకోవాలి. టమోటాలు కావాలన్నమాట. చూడండి, అన్నీ ఇదే విధంగా మనం పచ్చి అలసందలు అన్నీ ఒలుచుకోవాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఇవి బాగుంటాయి. పచ్చి అలసందలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎంతమంది ట్రై చేశారో కూడా ఈ కర్రీ కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే పచ్చి అలసందలు, టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, ఒక ఆనియన్ వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక ఎర్రగడ్డ సరిపోతుంది. చూడండి, ఇవి పచ్చి అలసందలు ఒలిచిన తర్వాత నీటిలో శుభ్రంగా కడుక్కొని ఇక్కడ వేసుకున్నాం అన్నమాట. టమోటాలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. కరివేపాకు, ఎర్రగడ్డలు, ఒక ఎర్రగడ్డ మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన మసాలాలు చూపిస్తా. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, వచ్చేసి కారం పొడి, సాల్టు, అది వచ్చేసి కొబ్బరి, శనక్కాయ పప్పులు శనగకాయ పప్పులు వేయించుతాం కదా, శనక్కాయ పప్పుల్ని వేయించి కొబ్బరి మిక్స్ అయినా వేసుకోవచ్చు, దంచుకొనైనా రోట్లో దంచుకోవచ్చు. ఆ పొడి అనమాట. అది ఖచ్చితంగా వేయాలి దీంట్లో అలసందల పులుసులో. అది వేస్తేనే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, కారం మనకు తగినంత, సాల్ట్, పసుపు కూడా కావాలి. ప్రాసెస్లోకి వెళ్తే ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి చిట్టపట్టాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చూడండి, కరివేపాకు కూడా అట్లా చిట్టుపట్ట ఆడిన తర్వాత మొత్తం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఒకటి ఆనియను అది వేసుకోవాలన్నమాట. ఒకసారి అలా కలబెట్టేస్తాం. ఎందుకంటే కొంచెం ఆనియన్ ఒక్క రవ్వ మగ్గాలి కాబట్టి కొంచెం గెడట వేసుకొని కలబెట్టేద్దాం. మొత్తం ఇలా కలబెట్టాలి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మందికి రెసిపీ షేర్ అవుతుంది. బెల్ ఐకాన్ కొట్టుకోండి. నేను పెట్టిన రెసిపీ వెనకాల వస్తుందన్నమాట మీకు. చూడండి, అలసందల పులుసులోకి అలసందలు, టమోటాలు మొత్తం సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఇలా ఆనియన్స్ వచ్చేసి ఇలా వేగిన తర్వాత ఇవి వేసుకుందాం అన్నమాట. ఇవి వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కలిపెట్టి కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం పసుపు వేసిన తర్వాత అలా మళ్ళీ ఒకసారి కలబెట్టేసి అలా గెరట తీసుకొని చూడండి, నేను చూపించే విధంగా మొత్తం అంతా కలబెట్టేసేయండి. అలసందల పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి, మొత్తం ఈ పేస్ట్ నేను మసాలా చూపించాను కదా, ఆ మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. మొత్తం ఇందులో వేసుకొని మొత్తం మసాలాలంతా అలసందలకి పట్టేటట్టు బాగా కొంచెం పచ్చివాసన కూడా పోయేటట్టు కలబెట్టాలన్నమాట. మనము చూడండి, మంట కొంచెం తగ్గించుకొని స్లో మంట మీద ఒక 20 నిమిషాలు మనం ఇలా గెరటతో బాగా శుభ్రంగా కలబెట్టేసుకోవాలన్నమాట. బాగా కలబెట్టుకోవటం వల్ల మసాలా అనేది పూర్తిగా అలసందలకి, టమోటాలకి పడుతుందన్నమాట. చూడండి, మొత్తం నేను చూపించే విధంగానే వేసుకోండి. బాగా కలబెడుతున్నాం కదా, ఇట్లా బాగా కరెక్ట్గా కొంచెం మగ్గిన తర్వాత మనము చూడండి, బాగా కరెక్ట్గా ఇలా మగ్గుతుంది. బాగా కొంచెం గుజ్జు గ్రేవీగా అయింది కదా మసాలా అంతా పట్టడం వల్ల. ఇప్పుడు మనము వాటర్ తీసుకోవాలన్నమాట ఇందులోకి. చూడు, ఇట్లా మొత్తం వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. మీరు ఎంతమంది అలసందల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలసందల పులుసు పూరీలేకి కానీ చపాతీలేకి కానీ బాగుంటుంది. చూడండి, మనం ఇంకా వాటర్ తీసుకుందాం. కొంచెము బాగా మసాలా అంతా పచ్చివాసన పోయేటట్టు కలబెట్టాం కదా. ఇప్పుడు వాటర్ వచ్చేసి కొంచెం ఇట్లా అలసందలు ఒకరో మునిగేటట్టు వేయాలన్నమాట మనము. చూడండి, మొత్తం ఇప్పుడే కలబెట్టేసుకొని మనం సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయింటే ఇప్పుడే చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. చూడు, మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంకా కొంచెం గ్రేవీ తగ్గాలంటే అలసందలు ఉడికిపోతే ఆల్రెడీ గ్రేవీ తగ్గుతుంది. ఇంకొంచెం ఉడకలే కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. గ్రేవీ అనేది పూర్తి తగ్గుతుంది. ఎప్పుడు అలసందలు ఉడికితే అప్పుడు గ్రేవీ తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట.
మొత్తం అలసందలన్నీ ఉడికేంత వరకు 1 నిమిషం మళ్ళీ గ్రేవీ కొంచెం పులుసు ఎక్కువ ఉంది కదా, కొంచెం తగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి చూద్దాము. చూడండి అలసందలు ఇంకొంచెం ఉడకాలన్నమాట, ఇంకొంచెం ఉడకాలి అలసందలు. అందుకని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికిచ్చేసుకుందాం. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం మళ్ళీ కర్రీ ఎలా ఉందో. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కదా, వావ్ సూపర్గా ఉంది కదా. గ్రేవీ ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతుంది, రైస్ లెగ్ కానీ సంగటి లెగ్ కానీ. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. మేమైతే రైస్లో తింటున్నాం అనమాట. మీరు సంగటిలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ ఏ దోశలకు కానీ దేంట్లోకైనా తినొచ్చు. ఈ కాంబినేషన్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలసందల పులుసు నేను చేసే విధంగా బాగుందన్నమాట. ఒకసారి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి పోతుందన్నమాట. రెసిపీని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి కరెక్ట్గా ఉడికింది కదా అలసందల పులుసు. వావ్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, తింటే ఇంకా టేస్టీగా ఉందండి. వావ్ అన్నీ సరిపోయినాయి మొత్తము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి బాయ్. మరొకటి వ్లాగ్తో వస్తా.